పట్టు వదలని పల్లవి ప్రశాంత్ అవమానాలను అధిగమించి బిగ్ బాస్ విజేతగా నిలిచిన రైతు బిడ్డ. అన్నా నేను మళ్ళా వచ్చినా, అన్నా రైతు బిడ్డనన్నా, నన్ను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోండన్నా అంటూ ఎట్టకేలకు హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ చరిత్రను సృష్టించాడు. కామన్ మ్యాన్గా హౌస్లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విజేతగా అవతరించాడు. తద్వారా బిగ్ బాస్ హిస్టరీలో తొలిసారిగా కామన్ మ్యాన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్గా రికార్డులకు ఎక్కాడు. సరిగ్గా 3 నెలల క్రితం ప్రశాంత్ అంటే ఎవరికి చాలామందికి తెలియదు. బిగ్ బాస్ 7వ సీజన్ల ప్రారంభంలో బియ్యపు మూటతో హౌస్లోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. హౌస్లో ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాం అని అనుకున్న వాళ్ళే ఎక్కువ. అయితే వాళ్ళందరి అంచనాలను, అభిప్రాయాలను తప్పని నిరూపించడానికి ఎంతో సమయం పట్టలేదు. హౌస్లో తనదైన ఆట తీరు, మాట తీరుతో అందరి మనసులను గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ అనే ట్యాగ్ కొంచెం అతనికి సెంటిమెంట్ క్రియేట్ చేసినప్పటికీ హౌస్లో తన ఆట తీరుతోనే ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్, టాస్క్లు యాక్టివ్గా, పాజిటివ్గా చేశాడు. రితికా రోజు లాంటి కంటెస్టెంట్లు ప్రేమ పేరుతో తనను ఇబ్బంది పెట్టినా వారిని పెద్ద మనసుతో క్షమించాడే తప్ప పగలు ప్రతీకారాలకు పోలేదు. అలాగే చాలామంది కంటెస్టెంట్లు తనను తక్కువగా చూసిన, పౌరుషపు మాటలతో తనను మనసును గాయపరిచిన తన లక్ష్యం వైపే దృష్టి సారించాడు. అనుకున్నది సాధించాడు. బిగ్ బాస్ విజేతగా అవతరించి చరిత్రను సృష్టించాడు. కేవలం హౌస్లోనే కాదు, బయట కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ప్రశాంత్. తనకు అప్పటికే పెళ్ళైందని, కోట్ల ఆస్తులు ఉన్నాయని కొన్ని పీఆర్ టీమ్స్ నెగిటివ్ ప్రచారం చేసినా అవేవి తన విజయాన్ని ఆపలేకపోయాయి. ముఖ్యంగా ఓటింగ్లో రైతు బిడ్డకు తిరుగులేని మద్దతు లభించింది. అదే తనకు విజేతగా నిలిపింది. 2వ స్థానంలో సీరియల్ నటుడు అమర్దీప్ నిలవగా 3వ స్థానంలో శివాజీ నిలిచాడు. 4వ స్థానంలో ప్రిన్స్ యావర్, 5వ స్థానంలో ప్రియాంక జైన్, 6వ ప్లేస్లో అర్జున్ అమ్మటి నిలిచారు.